రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన అతిపెద్ద డిఎస్సిని కూటమి సర్కార్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. ఈ మేరకు విజేతలకు నియామక పత్రాలు అందజేసేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా క్వాలిఫై అయిన అభ్యర్థులు అపాయింట్మెంట్ లెటర్స్ అందుకున్నారు. అమరావతి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికగా నియామక పత్రాల పంపిణీ జరగనుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. 34,000 మంది కూర్చునేలా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. గతేడాది జూన్ 13న మెగా డిఎస్సి ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలను ప్రకటించడం ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఘనత సాధించింది. 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా వైసీపీ సర్కార్ భర్తీ చేయలేదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుదల చేశారు. కేవలం 150 రోజుల వ్యవధిలో నియామక ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో ఎంపికైన 15,941 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన అతిపెద్ద డిఎస్సిని కూటమి సర్కార్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. ఈ మేరకు విజేతలకు నియామక పత్రాలు అందించేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో సీఎం అలాగే డిప్యూటీ సీఎం చేతుల మీదుగా క్వాలిఫై అయిన అభ్యర్థులు అపాయింట్మెంట్ లెటర్స్ అందుకోనున్నారు. అమరావతి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి వేదికగా నియామక పత్రాలు పంపిణీ జరగనుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. 34,000 మంది కూర్చునేలా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది జూన్ 13న మెగా డిఎస్సి ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. 1994 నుంచి 2025 వరకు డిఎస్సి 14 డిఎస్సీలను ప్రకటించడం ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఘనత సాధించింది. 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా వైసీపీ సర్కార్ భర్తీ చేయలేదు. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుదల చేశారు. కేవలం 150 రోజుల వ్యవధిలో నియామక ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో ఎంపికైన 15,941 మంది నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ నాయుడు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు పవన్. వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి పవన్ చెప్పండి. ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించదగిన అతిపెద్ద డిఎస్సిని కూటమి సర్కార్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిందని చెప్పవచ్చు. ఇక మరి ఈ మేరకు విజేతలకు నియామక పత్రాలు అందించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి పవన్? పవన్ నాయుడు చెప్పండి.
ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన అతిపెద్ద డిఎస్సిని కూటమి సర్కార్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. మరి ఈ మేరకు విజేతలకు నియామక పత్రాలు అందించేందుకు సిద్ధమైన సందర్భంలో ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు పవన్. ప్రధానంగా మెగా డిఎస్సికి సంబంధించి కూడా దాదాపుగా 114 కేసులు నమోదైనప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం ఎట్టకేలకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా పోస్టులను కూడా భర్తీ చేసి ఈ రోజు మరి కాసేపట్లోనే డిఎస్సిలో విజేతలు అందించినటువంటి అభ్యర్థులందరికీ కూడా మరి కాసేపట్లో నియామక పత్రాలను కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అందజేయబోతా ఉంది. దీనికి వేదిక కూడా ఏదైతే అమరావతికి సంబంధించి అమరావతి సచివాలయం వెనక వైపు ఉన్నటువంటి ప్రాంగణంలో అయితే మాత్రం ఈ యొక్క డిఎస్సి నియామక పత్రాలకు సంబంధించినటువంటి వేదికని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపుగా 36,000 మంది కూర్చునే విధంగా కూడా ఈ యొక్క సభా ప్రాంగణం పెద్ద మొత్తంలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇప్పటికే 15,941 మంది అభ్యర్థులకైతే మాత్రం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ యొక్క డిఎస్సి నియామక పత్రాలను కూడా అందజేయబోతా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు హామీలు విజయవంతంగా ఇప్పటికే పూర్తి చేసినటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు అయితే మాత్రం మెగా డిఎస్సి పై సంతకం చేసి తన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం కూడా డిఎస్సి పై చేసినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం అలుపెరగని పోరాటం నారా లోకేష్ అయితే మాత్రం చేశారని చెప్పాలి. దాదాపుగా కూడా విద్యాశాఖ మంత్రిగా ఆయన చేయని ప్రయత్నం లేదు. దాదాపుగా అనేక విధాలైనటువంటి ప్రయత్నాలు సుదీర్ఘంగా చేసినటువంటి అనంతరం ఈ రోజు డిఎస్సికి సంబంధించి కూడా ఒక అభ్యర్థులకి ఒక శుభవార్త తీసుకొచ్చే విధంగా కూడా కూటమి సర్కార్ ఒక శుభవార్త అందించడం అయితే మాత్రం డిఎస్సి అభ్యర్థులు అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి అయితే మాత్రం డిఎస్సి సంబంధించిన అభ్యర్థులంతా కూడా వారి సచివాలయానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే అంటే అసెంబ్లీ సెషన్స్ 2 గంటల వరకు జరుగుతాయి. అనంతరం 2 గంటల నుంచి 3 గంటల మధ్య కూడా ఈ యొక్క డిఎస్సి సంబంధించిన జాబితా మొత్తం ఇప్పటికే సిద్ధమైంది. అభ్యర్థులు మొత్తం కూడా ఒక్కొక్కరిగా జిల్లాల నుంచి బస్సుల్లో అయితే మాత్రం సచివాలయ ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా డిఎస్సి అభ్యర్థులు అయితే మాత్రం నియామక పత్రాలని అందుకోబోతున్నటువంటి శుభ సందర్భంలో అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు ఏదైతే ఏడాది జూన్ 13వ తేదీన మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టినటువంటి సీఎం చంద్రబాబు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు చరిత్రని పేదరాశారని కూడా చెప్పాలి. దాదాపుగా 1994 నుంచి 2025 వరకు కూడా 31 సంవత్సరాల్లో 14 డిఎస్సీలను ప్రకటించడం, దాదాపుగా 196,619 మంది టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులను కూడా భర్తీ చేయడం ఇది ఒక చంద్రబాబుకే సాధ్యమైందని చెప్పి కూడా ఇప్పటికే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా సుదీర్ఘ రాజకీయంలో చంద్రబాబు తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మెగా డిఎస్సి పై మొదటి నుంచి కూడా చెప్తా ఉంటారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా జాబ్ క్యాలెండర్ తో పాటు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి దానిపై స్పష్టంగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం, నిన్న అసెంబ్లీ కూడా చంద్రబాబు ఈ యొక్క అంశంపై కూడా ప్రధానంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం 114 కేసులు ఇప్పటికీ ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఎక్కడ కూడా ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం లేకుండా ఇటు విపక్ష పార్టీ కానీ పలువురు ప్రజా సంఘాలు కానీ ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ ఎప్పటికప్పుడు న్యాయస్థానాల్లో పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ స్టే ఇవ్వకుండా అంటే న్యాయవాదుల్ని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా కూడా స్టే ఇవ్వకుండా ఈ యొక్క డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అందరికీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, మరి ఈ రోజు దానికి సంబంధించిన అభ్యర్థులు మొత్తాన్ని కూడా ఎంపిక చేయడం, వీటన్ని పరిణామాల తర్వాతనే దాదాపు 15,941 మంది డిఎస్సి సంబంధించిన అభ్యర్థుల మొత్తాన్ని కూడా ప్రభుత్వం అయితే ఒక దిశానిర్దేశం మొత్తం 150 రోజుల వ్యవధిలో ఈ యొక్క నియామక ప్రక్రియను కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పాలి. దాదాపుగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 5.3 లక్షల మంది ఈ యొక్క డిఎస్సి సంబంధించినటువంటి పరీక్షకు హాజరైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో మరి ఇందులో భాగంగానే దాదాపు 5 లక్షల
3,000 మంది హాజరైనప్పటికీ కూడా అందులో 15,941 మంది అభ్యర్థులు అయితే మాత్రం విజయం సాధించి ఇప్పటికే కూడా చూస్తుంటారు. ఇప్పటికే చూడొచ్చు ఈ యొక్క 15,000 పైచీలకే కాకుండా ఇటు క్రీడా కోట ద్వారా కూడా 372 మంది క్రీడాకారులకు సంబంధించి కూడా టీచర్ ఉద్యోగాల అవకాశాలకు కూడా కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ అయితే మాత్రం ఇచ్చింది. మరి అదేవిధంగా దివ్యాంగులకు కానీ సైనిక ఉద్యోగులకు కానీ ఇదే విధంగా అన్ని కేటగిరీల్లో వర్టికల్ హారిజాంటల్ సంబంధించినటువంటి రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా కూటమి సర్కార్ అయితే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం డిఎస్సీలో మిగిలిపోయినటువంటి 406 పోస్టులతో పాటు వచ్చే ఏడాది మరొక డిఎస్సీని కూడా కూటమి ప్రభుత్వం ప్రకటిస్తానని చెప్పి నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించున్నారు. కాబట్టి ఈ ప్రస్తుత డిఎస్సీ కాకుండా వచ్చే ఏడాదిలో మరొక డిఎస్సీ ద్వారా కూడా తిరిగి మరలా టీచర్ల నియామకం ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మెగా డిఎస్సీలో 2025 ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో దాదాపుగా 49.9% మహిళలు, అదేవిధంగా 50.1% పురుషులు అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇందులో ప్రధానంగా కూడా సబ్జెక్టుల వారిగా రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచినటువంటి 16 మంది, 6 ఇన్స్పైర్ విజేతలకు కూడా 22 మందికి దాదాపు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీద కూడా వారికి ఘన సన్మానం కూడా నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ప్రాంగణంలో అభ్యర్థులతో వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకి, ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా చూసుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఇందులో భాగంగా సబ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా విద్యాశాఖ తరఫున ఇప్పటికే నారా లోకేష్ కార్యక్రమాన్ని అంతా కూడా పరిశీలించారు. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్స్ కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి 2 గంటల వరకు అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. ప్రసంగం తర్వాత నేరుగా సచివాలయం నుంచి కూడా ఏదైతే సచివాలయం వెనక వైపు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మెగా డిఎస్సీ సంబంధించినటువంటి సభా ప్రాంగణానికి అయితే మాత్రం చంద్రబాబు బై రోడ్ ద్వారా అయితే మాత్రం రాబోతా ఉన్నారు. వచ్చినటువంటి అనంతరం కూడా ఒక పండుగ వాతావరణం ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క ప్రాంగణంలో అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఎటు చూసినా కూడా అభ్యర్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చుకున్న నేపథ్యంలో ఈ యొక్క డిఎస్సీ సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురవుతాయని కూడా మొదటి నుంచి ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నప్పటికీ కానీ అలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి అవాంతరాలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కానీ మొదటి నుంచి కూటమి ప్రభుత్వ సర్కార్ అయితే మాత్రం ఒక అడుగు ముందుకు వేస్తూనే వెళ్తా ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. మరి దాన్ని ఈ రోజు నిజం చేసింది. కాబట్టి మరి వీటన్నిటికి సంబంధించి కూడా మెగా డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు మొత్తం ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులతో నిండిపోతా ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా కూడా అభ్యర్థులు అయితే మాత్రం ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూటమి సర్కార్ ఈ రోజు ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రజానీకంతో పాటు ఇటు డిఎస్సీ అభ్యర్థులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.